రాయలసీమ ప్రాంతం అన్ని రకాలుగా వెనుకబడినటువంటి ప్రాంతం. ఇప్పుడు విడిపోయిన తర్వాత మా పరిస్థితి ఏంది అని చెప్పి చాలా భయపడ్డాం. ఆ రోజు రాష్ట్రం విడిపోయి కొత్త రాష్ట్రంలో కలిసిన తర్వాత కూడా రాయలసీమ యొక్క ప్రయోజనాలు పూర్తి స్థాయిలో పట్టించుకున్నటువంటి పాపాన ఈ ప్రభుత్వం పోవట్లేదు. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు గుంటూరులో హైకోర్టు, రాజధాని కర్నూలు అని చెప్పి అక్కడ పెద్దలు నిర్ణయించారు. ఇరు ప్రాంతాలలో ఉండాలా అని చెప్పి ఆ టైంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కూడా అదే ప్రాంతంతో రాష్ట్రం అయింది కాబట్టి ఇప్పుడు రాజధాని విజయవాడలో పెట్టారు కాబట్టి గుంటూరు విజయవాడ ప్రాంతాలలో హైకోర్టు ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతంలో పెట్టాలి అని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. దయవుంచి ఇందులో రాజకీయ కోణం కానీ ఇంకోటి కాదు. అందరూ కూడా రాయలసీమ సంబంధించిన అడ్వకేట్స్ కానీ బార్ కౌన్సిల్స్ కానీ అందరికీ కూడా వాళ్ళకి అండగా నిలబడతాం. గట్టిగా ప్రభుత్వం పైన కూడా బాధ్యత ఉంది. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయడానికి గతంలో చరిత్ర చూసిన రకంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా హైకోర్టు ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా గతంలో హైదరాబాద్లో అన్నీ ఒకటే చోట డెవలప్ అవడం బట్టి దాని తర్వాత వచ్చినటువంటి ఇష్యూస్ అందరికీ తెలిసినటువంటివే. గతంలో చేసినటువంటి తప్పులు దొరలకుండా ఈసారి అభివృద్ధిని డీసెంట్రలైజ్ చేస్తాం, అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని చెప్పి డైలాగ్ కొట్టినటువంటి వ్యక్తులు ఈరోజు ఏది చూసినా ఒకే ప్రాంతంలోనే దాన్ని చుట్టే పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో చేసినటువంటి తప్పును మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. ఇండస్ట్రీస్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, తర్వాత అదే రకంగా హెల్త్ పరంగా కానీ అన్ని రకంగా అన్ని డిఫరెంట్ పార్ట్స్లో పెట్టినంటే బాగుండేది. అలా ఆలోచన చేయకుండా అన్నీ ఒకటే ప్రాంతంలో ఉండాలి, చుట్టూ 180 కిలోమీటర్లు రింగ్ రోడ్డు ఉండాలి, అన్నీ ఒకటే చోట డెవలప్ అయిపోవాలని చేసేటువంటి ఆలోచన చాలా భయాందోళనకు గురి చేస్తుంది. ఈరోజు ప్రాజెక్ట్స్ పైన సరైన అష్యూరెన్స్ లేదు. దాదాపుగా ప్రాజెక్టుల పైన తీసుకుంటే 2 అవర్స్ అంతా ఆంధ్రప్రదేశ్ అంతా భాగంలో ప్రతి ప్రాజెక్టు పైన 300-400 టైమ్స్ ఎక్కువ రాజశేఖర్ గారి పీరియడ్లో ఖర్చు పెట్టారు. దాని తర్వాత వీళ్ళేమో డైలాగులు కొడుతున్నారు కాలువల పైన నిద్రించి ప్రాజెక్టులు చేస్తామని. అది ఏ రకమైనటువంటి మాకు అష్యూరెన్స్ వాటర్ ఇస్తారని దానిపైన కూడా ఇంతవరకు క్లారిటీ లేదు. హంద్రినివా, గాలేరు నగిరి, వెలుగొండ ప్రాజెక్ట్స్ పైన దాదాపుగా 220 టీఎంసీలు అవసరం వస్తుంది. దానిపైన కూడా ఇంతవరకు ఏమాత్రం కూడా అష్యూరెన్స్ ఇవ్వటం లేదు. పట్టిసీమ కట్టేస్తే మీకు నీళ్ళు వస్తాయంటున్నారు. మరి పట్టిసీమ కడితే మీ జీవోలో రాయలసీమకు నీళ్ళు ఇస్తామని చెప్పారా అంటే దానికి సమాధానం ఉండదు, ఎదురుదాడి చేస్తున్నారు. ఈ రకంగా రాయలసీమ ప్రాంతాన్ని ఎంతకాలం గొంతుకొస్తారో అర్థం కాని పరిస్థితి. దయవుంచి ఇటువంటి అన్ని మానుకొని ఇంకా హైకోర్టు అనేది డిసైడ్ కాలేదు కాబట్టి రాష్ట్ర దేశంలో ఏ ప్రాంతంలో తీసుకున్నా, కేరళలో తీసుకున్నా కూడా రాజధాని ఒక పక్క ఉంటే హైకోర్టు ఇంకో చోటు ఉంటుంది. తిరువనంతపురం రాజధాని అయితే కొచ్చిన్లో హైకోర్టు ఉంది. అదే రకంగా ఉత్తరప్రదేశ్లో ఆ రకంగా ఉంది, ఒరిస్సాలో అదే రకంగా ఉంది, ఛత్తీస్గఢ్లో అదే రకంగా ఉంది, మధ్యప్రదేశ్లో అదే రకంగా ఉంది. రాజధాని ఒక చోట, హైకోర్టు ఒక చోట. అదే రకంగా ఈ కొత్త రాష్ట్రంలో కూడా చేయాలా అని చెప్పి మేము సవినయంగా డిమాండ్ చేస్తున్నాం. అవసరమైతే దీనికోసం పోరాడతాం. లాయర్లకు కానీ, సంఘాలకు కానీ అందరికీ కూడా మేమందరం గట్టిగా మద్దతు ఇస్తాం. మేము ఇది ఏ విషయంలో కూడా పార్టీల కోణంలో మాట్లాడట్లేదు. ప్రాంతాన్ని వెనుకబడినటువంటి ప్రాంతాన్ని ఇంకా వెనక్కి నెట్టేస్తున్నారు. నీళ్ల విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ ఇంకా ఎంతకాలము ఈ రాయలసీమ ప్రజలు గొంతు నొక్కుతారు అని చెప్పి మా బాధ. దయవుంచి ఈ ఆలోచనలు పెట్టుకోవాలి. ఉర్దూ యూనివర్సిటీ కూడా 2 ప్లేసెస్లో అనౌన్స్ చేస్తున్నారు. ఎక్కడ పెడతారు అనే దానిపైన క్లారిటీ ఇవ్వలేదు. 2 పెడితే చాలా సంతోషిస్తారు, కర్నూలు, కడప. కానీ జిల్లాల మధ్యన చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతుండడం చాలా బాధ కలిగిస్తోంది. ఏ జిల్లాలో ఏది అవసరమో, ఏది పెడితే బాగుంటుందో ఆలోచన చేసి రాయలసీమ కూడా కోస్తా ప్రాంతంలో ఒకటి పెట్టినప్పుడు ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతంలో కూడా ఒకటి పెట్టే విధంగా ప్రభుత్వం ఆలోచన చేసి ఈ వెనుకబడినటువంటి ప్రాంతాన్ని ఆదుకోవాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం.